హల్లెలూయా. యేసేపుని గురించి కొద్ది మాటలు రాగానే ప్రేరేపణ కలిగి మాట్లాడుతున్నారు. యేసేపుని గురించి తన తండ్రి ఒక విలువైన మాట మాట్లాడుతున్నాడు. యేసేపట ఫలించడి కొమ్మ. ఎక్కడ? ఓట యొద్ద ఫలించడి కొమ్మ. అంటే ఒక వ్యక్తి ఫలించాలి అంటే ఎక్కడుంటే ఫలిస్తున్నాడు? ఓట యొద్ద. చెప్పండి, ఎక్కడ? ఓట లేకపోతే మనం ఏం చేయలేము, ఫలించలేము. నువ్వు ఎంత విలువైన మొక్క తీసుకొచ్చినా, ఎంత శ్రేష్టమైన విత్తనము విత్తినా, ఎంత విలువైనది మనము నాటుకున్నా, ఆ విత్తనానికి కానీ ఆ మొక్కకు కానీ ఏమందాలా? నీరని ఓట. ఆ ఓట తాగితేనే ఆ విత్తనము ఫలిస్తుంది, ఆ మొక్క ఫలిస్తుంది, వికసిస్తుంది, పుష్పిస్తుంది. మరి 12 మంది కుమారులలో ఆ 12 మంది అందరికంటే యేసేపు ఫలించేవాడిగా కనబడుతున్నాడు, ఫలించే కొమ్మగా కనబడుతున్నాడు. మరి ఆశీర్వాద ఉపవాస కూటాలలో మీరు కూడా యేసేపు వలె ఏం చేయబడాలా? ఫలించాలా. ఈ ఆశ మీలో పుట్టాలా, ఈ ఆసక్తి మీలో రగలాలా. ఎంతకాలం నేను ఈ స్థితిలో ఉంటాను, ఎంతకాలం నాకు ఈ దౌర్భాగ్యం, ఎంతకాలం ఈ సమస్యలు, ఎంతకాలం ఈ శోధనలు. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ కూడికల ద్వారా ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్యను బట్టి మనమందరము ఏం చేయబడాలంటే ఫలించే వారముగా మార్చబడాలా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ ఫలింపు ఎక్కడ ఉందో తెలుసా? ఓట. గుర్తుపెట్టుకో, ఓట అనేది లేకపోతే నువ్వు ఫలించలేవు. ఆ 12 మందిలో యేసేపు ఒక ఓట దగ్గర నిలబడుతున్నాడు. యేసేపు ఒక ఓటను కలిగి ఉన్నాడు. అందుకనే అతని జీవితము దీవెనకరముగా మార్చబడింది, అతని బ్రతుకు వెలుగుగా మార్చబడింది. అతడు బానిసగా వెళ్ళినా అతడు బానిసత్వం చేయలేదు. ఆ దేశంలో ఒక ప్రధానమంత్రిగా నిలబడ్డాడు. తన తండ్రి ఇంటి వారికి కరువు వస్తే వారందరినీ పిలిపించుకొని ఒక ప్రాంతం, గోషేన్ అని ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి వారందరికీ సమృద్ధికరముగా వారిని పోషించగలిగాడు. అంతగా ఫలించాడు యేసేపు. ఎంత ఫలింపు అంటే 70 మంది యాకోబు కుటుంబం, అంతమందిని పోషించగలిగిన వాడిగా దేవుడు యేసేపును నిలబెట్టాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 70 మంది సంతానం వెళ్ళారు యాకోబు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి. తర్వాత 6 లక్షల కాల్బలముగా మార్చబడ్డారు. అంతమందిని యేసేపు ఒక్కడు వారిని పోషించగలిగాడు. ఎందుకంటే అతడు ఫలించడి కొమ్మ. చెప్పండి, ఎవరైనా ఫలించడి కొమ్మ. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం అందరము కూడా ఇప్పుడు ఏం చేయబడాలంటే ఫలించడి కొమ్మగా మనము మార్చబడాలా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఫలించడి కొమ్మగా మార్చబడాలంటే మనము ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఓట దగ్గర ఉండాలా. చెప్పండి, ఎక్కడ ఉండాలా? ఓట. ఆ ఓట లేకపోతే నువ్వు ఫలించలేవు. ఆ ఓట నీకు తగలకపోతే నువ్వు ఫలించలేవు. కాబట్టి మనము ఆ ఓట యొద్దకు మనము రావాలా. యోబు గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం మనము చూచినప్పుడు అక్కడ ఒక మొద్దును గురించి మాట్లాడుతున్నాడు యోబు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను, నీటి వాసన చేత అది చిగురించును. చూసారా? ఒకవేళ నీ పరిస్థితి బాగోలేదా, దిగజారిపోయిన స్థితిలో ఉన్నావా, నీ కుటుంబం వేచారిపోయిన స్థితిలో ఉన్నావా, ఎంత ప్రయాసపడినా ప్రయాసకు తగిన ఫలితం లేదా, చీకుపోయిన మొద్దుకు పోల్చబడి ఉన్నట్లయితే
నీ బ్రతుకు శూన్యముగా మారిపోయినట్లయితే, పనికిరాని బ్రతుకు వలె నీ జీవితం ఉన్నట్లయితే, ఇదిగో ఒక నీటి వాసన చేత అది మరలా ఏం చేయబడుతుందంట? చిగురుస్తుంది. హల్లెలూయా. అంటే ఆ ఊట ఆ ఎండిన మొద్దును ఏం చేస్తుంది? చిగురింపజేస్తుంది. కాబట్టి నిరాశపడవద్దు. నీ స్థితులు చూచి నిరాశపడవద్దు. నీ పరిస్థితులు చూచి నువ్వు దిగజారిపోవద్దు, వేసారిపోవద్దు. ఈరోజు దేవుని వాక్యము నీతో సూటిగా మాట్లాడుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఇంతవరకు చేతులు చాపుకుంటూ ఉన్నావేమో, ఇతర సహాయాన్ని కోరుకుంటూ బ్రతుకుతున్నావేమో, అరే ఏంటి నా బ్రతుకు ఇలాగైపోయిందని ఓ వేదనతో కుమిలిపోతున్నావేమో, కానీ దేవుడు మరల నీ జీవితమును ఒక ఫలించడి కొమ్మగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన స్థితిని మార్చగలిగిన గొప్ప దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదో. నీ స్థితిని మార్చగలడు. మారాను మధురముగా మార్చగలడు. చేదును మధురముగా మార్చగలిగిన మహనీయుడు. నీళ్లను మధురమైన ద్రాక్షారసముగా మార్చగలిగిన శక్తివంతుడు. 5 రొట్టెలను 5,000 మందికి పంచగలిగిన మహనీయుడు. హల్లెలూయా. అలాంటి దేవుని నువ్వు నమ్ముకున్నావు. ఎందుకు నిరాశపడుతున్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు వేదన పడుతున్నావు? ఎందుకు నువ్వు ఈ స్థితిని ఏంటి నా బ్రతికిలాగైపోయింది? ఎందుకంటే నువ్వు ఎందుకు ఫలించటం లేదో తెలుసా? నువ్వు ఊట దగ్గర లేవు. ఊటకు దూరంగా ఉంటున్నావు. ఊటకు ఎడమగా ఉంటున్నావు. అరే ఊటను నువ్వు చేర్చుకుని నువ్వు ఉండగలిగితే, నీ ఎలాంటి స్థితి అయినా సరే, అది చీకుపోయినా సరే, అది ఎండిన మొద్దైనా సరే, అది పాడైన బ్రతికైనా సరే, ఈ రోజు నుండి నీ స్థితిని దేవుడు మరలా సిగరింప చేయబోతున్నాడు. తెలీదా? హల్లెలూయా. ఎక్కడుందా ఊట? మరి ఊట కొరకు ఎక్కడికి వెళతావు? ఏ స్థలానికి వెళతావు? ఆ ఊట ఎవరి దగ్గర దొరుకుతుంది? ఇది నువ్వు నేర్చుకోవలసిన కొద్ది మాటలు. ఈ ఊట దగ్గరకు వస్తే దిగజారిపోయిన నీ స్థితి, బలహీనమైపోయిన నీ బ్రతుకును, వేచారిపోయిన నీ కుటుంబం, కొందరు పిల్లల కుటుంబాలు చాలా హీనమైపోతున్నాయి. కాపురాలు పాడైపోతున్నాయి. ఫలింపు లేక తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థము కాని స్థితిలో ఉంటున్నారు. అటువంటి స్థితిలో ఒక నీ బంధువులు ఉన్నట్లయితే, అటువంటి స్థితిలో నీ పక్కింటి వారు ఉన్నట్లయితే, అటువంటి స్థితిలో నీ ఎరిగిన వారు నువ్వు కలిగి ఉన్నట్లయితే, అలాంటి పరిస్థితులలో నీ కులస్తులు ఉన్నట్లయితే, ఈరోజు వారితో ఈ వాక్యం మాట్లాడు. హల్లెలూయా. ఎక్కడికి రావాలి? నువ్వు ఊట యొద్దకు నువ్వు రా. యేసేపు ఊటను బట్టి ఫలించాడు. తనంతట తాను గొప్పడైపోలా. ఊట అతనిని ఫలింపచేసింది. ఊట అతను వృద్ధిలోకి నడిపించింది. ఊట అతనిని గనుడిగా మార్చింది. ఊట అతనిని ఒక ఉన్నత స్థితికి నడిపించింది. బానిసగా వెళ్ళినా, భాషగాని దేశానికి వెళ్ళినా అతడు దేవుడు దిగదార్చిపోనవలా. ఎందుకంటే యేసేపు ఊట అనే ఒక అనుభవం కలిగిన వాడు. హల్లెలూయా. సరే, ముందుకు వెళ్ళిపోదాం. యోవేలు గ్రంథంలో ఆ ఊట ఎక్కడుందో ఒక 3వ అధ్యాయము 18వ వచనం మనము చూచినప్పుడు, యోవేలు చిన్న ప్రవక్త ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. అమ్మా, ఆ దినమందు పర్వతములో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబుకును. చాలు, దేవుడికి స్తోత్రం. ఈ ఊట ఎక్కడుందో తెలుసా? దేవుని మందిరములో ఉంది. చెప్పండి అందరూ ఒకసారి, ఎక్కడుంది? అంటే ఇప్పుడు నువ్వు ఫలించాలంటే ఎక్కడికి రావాలా? అది ఈ రోజున అది నిర్లక్ష్యం చేస్తున్నావు. మందిరంలో నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇది సమయము. ఈ రోజున ఇంత విలువైన దైవజనులు తీసుకొచ్చి ఇంత భారభరితమైన పరిచయం చేస్తుంటే చాలా సగం మందికి బహుశా వచ్చుండ్రేమో నా ఉద్దేశ ప్రకారం. మరి ఎలాగటి ఫలింపు? ప్రార్థన చేసే సుఖం ఏంటి? ఏడుస్తున్నావు, ప్రయోజనం ఉందా? అంగలారుస్తున్నావు, ఫలితం లేదే.
ఏసేపు ఫలింపుకు ఊట, గుర్తుపెట్టుకో. ఒక మొక్క ఫలించాలంటే, ఎండిన మొద్దు ఫలించాలంటే, చీకుపోయిన బ్రతుకు ఫలించాలంటే ఊట ఎత్తుకు రా. ఆ ఊట ఎక్కడుంది? యోవేలు చెప్తున్నాడు, ఇదిగో పర్వతముల నుంచేమో ద్రాక్ష రసం వస్తుంది, కొండల్లో నుండేమో పాలు ప్రవశిస్తున్నాయి, నదుల్లో నుండేమో నీరు వస్తుంది, మందిరములో నుండి ఊట. హల్లెలూయా. అంటే నీ బ్రతుకు ఫలభరితముగా మారాలంటే నువ్వు ఎక్కడికి రావాలా? చెప్పాలి, ఎక్కడికి రావాలా? మందిరములోనికి రా. ఎందుకంటే ఈ మందిరములో ఊట ఉంది. దేవునికి స్తోత్రం. ఈ ఊట నిన్నెప్పుడైతే తాకుతుందో, ఎప్పుడైతే మందిరములు కొడుకు పెట్టావో, ఈ ఊట నిన్ను, నీ స్థితిని మారుస్తుంది, నీ బ్రతుకును మారుస్తుంది, నీ జీవితమును ఉన్నతముగా మారుస్తుంది. ఏటా మందిరములో ఉన్న ప్రత్యేకత? ఆ మందిరములో ఏముందండి? వస్తున్నామండి, పోతున్నాం, వస్తున్నాం, పోతున్నాం. చాలాసార్లు గుడికి వస్తున్నామండి, వారానికి 3 సార్లు వచ్చే వాళ్ళు ఉంటారు, ప్రతి వారం మానకుండా వచ్చే వాళ్ళు ఉంటారు, అయినా వారు ఫలించరు. చూసారా? కొన్ని మొక్కలు ఓట దగ్గర ఉంటాయి, ఫలింపు ఉండవు. ద్రాక్ష తోటలో అంజూరం మొక్క ఉంది, ద్రాక్షాలన్నీ కాపు కాస్తున్నాయి, అంజూరం మాత్రం కాపు కాయలా. పీకేమన్నాడు దేవుడు వచ్చి. అప్పుడు ఆ కాపరి వచ్చి, తోటమాలు వచ్చి, అయ్యా ఇంకొక సంవత్సరం ఉండని, నేను దానికి ఏమేస్తాను? ఎరువేస్తాను, నీరు పెడతాను, దానికి కావలసినవన్నీ చేస్తాను. ఎందుకంటే ఇది తోటలోనే ఉంది, మందిరములో ఉంది, కానీ ఫలింపు లేదు. ఆ ఫలింపు ఏంటో, ఆ ఊట ఎలాగ నీలోకి రావాలి? ఆ ఊట నీలోకి ఎలా ప్రవహించాలో ఈరోజు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏదో వచ్చి వెళ్ళిపోవడం కుదరదు, ఏదో వచ్చి రాని ప్రార్థన చేసుకుని ఏదో కానికిచ్చి వెళ్ళిపోతున్నానని నీవు ఇంతవరకు సర్దుకు పెట్టుకున్నావు కాదు. మందిరములో ఒక శ్రేష్టమైన ఊట ఉంది. ఆ ఊటని ఎలా పొందుకోవాలో, ఆ ఊటని ఎలాగా నువ్వు ఆస్వాదించాలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఊట యుద్ధకు వచ్చిన అనేకులు బాగుపడ్డారు. ఇప్పుడు హన్న పిల్లోని కంది, దేవుని అడిగింది, నాకు ఒక్క మగ పిల్లోని ఇస్తే తిరిగి మరలా నీకు ఇచ్చేస్తానంది. అన్నదా లేదా? సరే, పాలు విడిచివగానే ఎన్ని సంవత్సరాలకు విడుతాడు పాలు పిల్లోడు? చెప్పండి తల్లులారు, మీరు చెప్పరు, తెలదా? సంవత్సరం, లేదంటే సంవత్సరం. పోనీ రెండు సంవత్సరాలు అనుకుందాం. ఆ 2 సంవత్సరాల వయసులో సమూయేలు తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టింది? సన్నిధిలో, మందిరంలో వదిలేసింది. ఇంక ఇక్కడి నుంచి సమూయేలు ఎవరితో కలిసి ఉంటున్నాడు? మందిరములో. అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, ఏలీ గారు, వీళ్ళిద్దరే. మరి 2 సంవత్సరాల పిల్లోడు అన్నం తినగలడా? మనమైతే చందమామలు చూపించి, పిల్లిని చూపించి, కుక్కలు చూపించి కూరతాం. మరి సమూయేలుకి ఎవరు పెడుతున్నారు? సరే, ఆడికి 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం బడికి నడిపిస్తాం, యూనిఫామ్ వేస్తాం, వాడికి ఏమంటే ట్యూషన్ పెట్టిస్తాం, దగ్గరుండి హోంవర్క్స్ చేపిస్తాం, అక్షరాలు నేర్పిస్తాం. ఎవరు నేర్పుతున్నారు సమూయేలుకి? అయ్యేమీ లేవు. తినిపించే వాళ్ళు లేరు, స్నానం చేయించే వాళ్ళు లేరు, బట్టలు వేసే వాళ్ళు లేరు, వాళ్ళు నేర్పే వాళ్ళు లేరు, ఏబిసిలు చెప్పే వాళ్ళు లేరు, ఏమీ లేవు. కానీ ఆ మందిరములో ఎదిగిన ఆ సమూయేలు దేశానికి ఏమాడు తెలుసా? న్యాయాధిపతి అయ్యాడు. చప్పట్లు కొట్టు ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక జడ్జి అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు. చివరి న్యాయాధిపతి, మొదటి ప్రవక్త, 2 అంతల దీవెన. న్యాయాధిపతి అంటే చాలా జ్ఞానం ఉండాలా, తెలివి ఉండాలా, వివేకం ఉండాలా, ఆలోచన శక్తి ఉండాలా. మరి ఎవరు నేర్పించారు? అతడు ఊట యొద్ద అతడు ఏం చేయబడ్డాడు? ఎదిగాడు. హల్లెలూయా. ఆ ఊటలో ఆ తల్లి మందిరములో సమూయేలుని ఎప్పుడైతే వదిలేసిందో, మరి అతని దగ్గరకు వచ్చి, ఎలాగున్నావు బాబా, స్నానం చేసావా, అన్నం తిన్నావా, ఏం అడగలా. ఆ ఏలీ ఏమో వృద్ధుడు, దైవజనుడు, ఆయనకి ఈయన మళ్ళీ నీళ్ళు పెట్టాలా స్నానం చేయాలంటే, ఆ బట్టలు ఇతడే ఉతకాలా.
ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే చేపట్టుకుని తీసుకెళ్ళాల సమూయేలుకు చేసే వాళ్ళు లేరు, ఇతడే చేస్తున్నాడు పరిచర్య. అయినా అతడు భ్రష్టుడైపోలేదు, పనికిరాని వాడవలేదు. సమూయేలు దేశానికి ఏమయ్యాడో తెలుసా? న్యాయాధిపతి అయ్యాడు. కారణం, ఒక ఊట యొద్ద అతడు నాటబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేనిని అంటుకుని ఉన్నాడు? మందిరం. ఆ మందిరంలో ఏముంది చెప్పాలి? ఏముంది? ఊట. ఆ ఊట సమూయేలుకు జ్ఞానం నేర్పుతుంది. ఆ ఊట సమూయేలుకు తెలివినిస్తుంది. ఆ ఊట సమూయేలుకు ఉపదేశం చేస్తుంది. అందుకనే ఎవరు అతను పోషించలేదు. ఆ మందిరములో ఉన్న ఊట సమూయేలును పోషించి ఏం చేసిందో తెలుసా? న్యాయాధిపతిని చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప భాగ్యం ఉంది మందిరములో ఊట. ఇంకా మీకు గొప్ప చరిత్ర చెప్తాను. అతల్య అనే ఒక ఆమె ఉంది బైబిల్లో. అతల్య రాజు భార్య అతమే. అయితే అతను కొడుకు ఆ దేశానికి రాజు. ఆ దేశానికి ఎవరతను? రాజు. అతను చంపేశారు శత్రువులు వచ్చి. అప్పుడు వెంటనే అతల్య ఏం చేసిందంటే, అయ్యో నా కొడుకు చచ్చిపోయాడు కాబట్టి ఇంకా రాజ్యం నాదే, నేనే పరిపాలన చేస్తాను. ఇక రాజు వంశములో ఎవడున్నా వాడు బ్రతకడానికి లేదు. రాజు వంశస్థులందరినీ చంపేయండి, నేనే సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేస్తానని రాజు వంశములో ఉన్న వారందరినీ కూడా ఏం చేసింది తెలుసా? చంపించేసి సింహాసనం మీద కూర్చుంది. ఎవరో? అతల్య. అయితే ఆ రాజవంశములో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. అతని పేరు ఏమండి? అతని పేరు అహజ్యా. చూస్తారా? 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందునని తెలుసుకొని లేచి రాజ కుమారులందరినీ నాశనము చేసాను. రాజైన యెహోరాము కుమార్తెయను అహజ్యాకు సహోదరునైన యెహోషాబ అజయ కుమారుడైన యోవాష్. ఏం పేరు అతని పేరు? యోవాష్. ఆ మందిరములో ఒక యాజకుడు ఉన్నాడు, ఒక దైవజనుడు. అతను ఏం చేస్తాడంటే ఆ రాజ కుమారులు అందరినీ చంపించేస్తుంది. అతల్య స్త్రీ దుర్మార్గురాలన్నమాట, యెజబెల్ లాంటిది. అప్పుడు ఏం చేశాడంటే ఆ పిల్లోడిని తీసుకుని, చిన్న పిల్లోడు, ఒక దాది ఉంది పని మనిషి, వాళ్ళిద్దరిని తీసుకుని అతడు ఏం చేశాడు తెలుసా? ఆ అతల్య సైన్యానికి కనబడకుండా దూరంగా తీసిపోయి ఆ పిల్లోడిని ఎక్కడ దాచాడో తెలుసా? మందిరములో దాచాడు. హల్లెలూయా. ఎక్కడ దాచాడు? 3వ వచనం. అతల్య దేశమును ఏలుచుండగా అతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండేను. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాల పిల్లోని బయటికి రాకుండా, ఎవరికి కనబడకుండా ఎక్కడ పెరుగుతున్నాడు? దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఎక్కడ పెరుగుతున్నాడు? దేవుని సన్నిధిలో. అంతే. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7వ సంవత్సరం రాగానే ఆ యాజకుడు ఏం చేశాడు తెలుసా? ఆ యోవాషుని తీసుకుని వెళ్ళి అతల్య ముందు నిలబెట్టి, ఇదిగో రాజకుమారులో ఒకడు బతికున్నాడు, ఇతడు మందిరములో దాచబడి మందిరమనే ఊటలో ఎదిగాడని చెప్పి ఆ యోవాషుని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడో తెలుసా? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చప్పట్లు కొట్టు ప్రభుని స్తుతిద్దాం. ఇప్పుడు యోవాషు వయసు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు వయసు కలిగిన యోవాషు దేశానికి ఏమయ్యాడో తెలుసా? రాజు అయ్యాడు. చెప్పని ఏమయ్యాడు? 7 సంవత్సరాలు అంటే ఎన్నో తరగతి? 2వ తరగతి. ఎక్కడ ఎదిగాడు? మందిరంలో. ఊట. గుర్తుపెట్టుకో, మందిరములో ఒక ఊట ఉంది. ఆ ఊటలో ఎదిగిన యోవాష్ 7 సంవత్సరాల వయస్సులో ఏమయ్యాడు? రాజు అయ్యాడు. అది ఫలింపంటే. అలా నువ్వు ఫలించాలా, అలా నీ స్థితి మారాలా, అలాంటి స్థితిలోకి నువ్వు ఎదగాల. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఏమండి? యోసేపు ఫలిస్తున్నాడంటే అతడు ఊట దగ్గర ఉన్నాడు. ఆ ఊటను బట్టి అతడు ఫలించాడు.
అలాగే యోవాషు 7 సంవత్సరాల్లో రాజు అయ్యాడంటే అతడు ఊటలో ఎదిగాడు, రాజు అయ్యాడు. సమూయేలు న్యాయాధిపతి అయ్యాడు. కారణం మందిరములో ఉన్న ఊటలు అతడు ఫలించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఎలాగున్నాం? ఆ ఊట దగ్గరకు వస్తున్నావా? ఆ ఊటలో నువ్వు ఎదుగుతున్నావా? ఆ ఊటలో నీ బ్రతుకులు మారుతున్నాయా? నీకు ఫలింపు కనబడుతుందా? వస్తున్నా పోతున్నావు కానీ నువ్వు ఫలించటం లేదు. అయితే ఆ మందిరములో ఉన్న ఒక ప్రత్యేకత, మూడు విషయాలు క్లుప్తంగా టకటక చెబుతున్నాను. ఏమిటి అక్కడ ఉన్న గొప్ప ఉద్దేశము? ఆ మందిరములో ఆ ఊట ఏ రీతిగా మనలను తాకుతుందంటే, ఏ రీతిగా ఆ ఊట మనలను బలపరుస్తుందో ఒక విలువైన మాట మనం చూడగలుగుతున్నాం. చూద్దామా? సామెతలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనములో మనం చూసినప్పుడు అక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఒక విలువైన మాట చెప్తున్నాడు. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. చెప్పండి, ఏంటంటే జ్ఞానుల యొక్క ఉపదేశము జీవపు ఊట. ఎవరు మందిరములో జ్ఞానం ఉపదేశించేది? దేవుని సేవకుడు. దేవుడు రాడక్కడ. ఇప్పుడు దేవుడు ఉన్నాడా? ఎవరు మాట్లాడుతున్నారు? నాలో దేవుడు ఉండి ఏం చేస్తున్నాడు? అది ఇప్పుడు మైక్ మీకు ఎలా కనబడుతుందో మేము కూడా దేవుడికి ఒక మైక్ లాంటి వాళ్ళం. ఆయన మాట్లాడితేనే మేము మీతో, ఆయన ఏ తలంపు పెడతాడో ఆ తలంపు మీతో. అయితే కనిపించేది ఎవరు? సేవకుడు, దైవజనుడు. అర్థమవుతుందా? దేవుడు కనబడ్డావు. దేవుని కనబడితే ఎలా ఉంటావా? నువ్వు ఇలా కూర్చోగలవా? ఏమండి, ఇలాంటి భక్తి ఉంటే దేవుడు ఉండగలడా? లేడు. అందుకనే నీ ముందు ఒక దైవజనుడిని పెట్టాడు. ఇక్కడ అతడు నోట సంఘములో ఏం ప్రకటింపబడుతుందో తెలుసా? ఉపదేశము. జ్ఞానుల ఉపదేశములో ఏముంది? అది మందిరములో ఉంటుంది జ్ఞానము. జ్ఞానమైన ఉపదేశము. ఇళ్లలో ఉండే ఉపదేశమేమో తల్లి ఉపదేశం. తల్లి ఉపదేశం వేరు, తండ్రి ఉపదేశం వేరు. ఒక ఆఫీసులో ఉన్నాం అనుకోండి, అధికారి ఉపదేశం చేస్తాడు. 10 మంది ఆ స్టాఫ్ అందరూ కూర్చోబెట్టి, మీరు ఎలా చేయాలా, ఈ జాబ్ ఎలా ఉండాలా, మీరు ఎలా నడవాలా, ఆ ఉపదేశం వేరు. అలాగే వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర 10 మంది ఉంటారు. ఆ వ్యాపారస్తుడు ఆ పనులందరికీ ఉపదేశం చేస్తాడు. మీరు ఈ సరుకు ఇలాగ అమ్మాలా, ఈ సరుకు ఇలా తీసుకెళ్లాలా, ఆ ఉపదేశం వేరు. తల్లేమో నీ జీవితం ఎలాగా నడుచుకోవాలో, నువ్వు ఎలాగుండాలో ఆ ఉపదేశం వేరు. తండ్రి ఏమో నీ యొక్క జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అయితే మందిరములో దైవజనుడు మాట్లాడే ఉపదేశం పేరేటో తెలుసా? జ్ఞానం అనే ఉపదేశం. హల్లెలూయా. ఏ ఉపదేశం? అయితే మందిరంలోకి వచ్చావు, ఊట దగ్గరకు వచ్చిన నీవు ఆ మందిరములో ఊట అప్పుడు దేని ద్వారా వస్తుంది? ఉపదేశము ద్వారా వస్తుంది మందిరములో. నమ్ముని వారి స్తోత్రం ఇచ్చండి. ఇక్కడ దైవజనుడు ఏదైతే నీకు ఉపదేశిస్తున్నాడో ఆయన నోట పలుకుతున్న వాక్యములో ఏముంది? ఊట. అదే మందిరములో ఉబిగే ఊట. ఇప్పుడు అవి ఏం చేయాలి? నువ్వు వచ్చిన నీవు ఆ ఉపదేశమును ఏం చేయాలా? మాట్లాడతలేదు, వదిలేయాలా, పెడచెవి నెట్టాలా, నిర్లక్ష్యం చేయాలా, మరేం చేయాలా? అది ఆ ఉపదేశాన్ని గైకోవాలా. ఆయన ఏం చెప్పినా ఆ ఉపదేశానికి నువ్వు లోబడు. అదే ఊట. అప్పుడు నీ బ్రతికేమవుతుంది? ఫలిస్తుంది. చూసారా? మందిరానికి వస్తావు, ఏం పట్టించుకో, వాక్యం వినవు. వాక్యం చెప్పినప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటావు, లేకపోతే పాటలు రాసుకుంటావు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు చూస్తూ ఉంటావు, లేకపోతే నీ మనసు ఎక్కడో ఉంటుంది. అప్పుడు మందిరములో ఉన్నా నువ్వు ఫలించవు. ఇది మందిరములో ఊట ఉంది. ఆ ఊట దేనిలో ఓరుతుందో తెలుసా? ఇక్కడ దైవజనుడు ఉపదేశమును ఎప్పుడైతే జ్ఞానమైన ఉపదేశాన్ని ఉపదేశిస్తున్నాడో ఆ ఉపదేశములో ఊట ఓరుతాది. హల్లెలూయా. అందుకని నువ్వు మందిరానికి వచ్చి ఏం చేయాలా? దైవజనుడు చెబుతున్న ఆ ఉపదేశమును ఏం చేయాలి? నువ్వు అది జాగ్రత్తగా వినాలా. తండ్రి ఉపదేశం వింటున్నావు, తల్లి ఉపదేశం వింటావు, అధికారం చెప్పింది వింటావు, వ్యాపార ఉపదేశాన్ని వింటావు, లేకపోతే వ్యాపారం చేయనివాడు పొమ్మంటాడు. ఆ ఆఫీసులో అధికారి చెప్పినట్లుగా చేస్తావు, లేకపోతే జాబ్ రిజైన్ చేసేయమంటాడు.
తల్లి చెప్పిన మాట వినలేదా? తల్లి కోపపడుతుంది, కొడతాది, అవసరమైతే తండ్రి కొడతాడు, తిడతాడు, శిక్షిస్తాడు. మరి సేవకుడు ఏమనగాలి నిన్ను? మరి సేవకుడికి నువ్వు లోబడుతున్నావా? దేవుని ఉపదేశాన్ని గైకుంటున్నావా? దేవుని ఉపదేశానికి ఆయన ఆజ్ఞాపిస్తున్నట్లుగా మీరు ఇలా నడవాలా, ఇలాగ దేవుడిలో ఉండాలా, దేవుడిలో. ఇప్పుడు 7 విలువైన మాటలు చెప్పారు దైవజనులు చిన్నబాబు గారు. మరి ఆ 7 ఉపదేశం నువ్వు దాన్ని ఏం చేయాలా? గైకోవాలా. ఆ 7 మాటల్లో ఏముందో తెలుసా? జీవపు ఊట ఉంది. నమ్మిన వారి స్తోత్రం చెల్లించండి. ఆ ఊట నేను ఏం చేస్తుంది? అది చెప్పండి, ఏం చేస్తుంది? అది మందిరానికి వస్తున్నా కానీ ఉపదేశం వినటం లేదు. అక్కడొచ్చింది, ఊట దగ్గరికి వచ్చావు, ఆ ఊటానికి తాకాలా, ఆ ఊట నీళ్ళలోనికి వెళ్ళాలా. నిన్ను ఫలింప చేయాలంటే ఈ కాండము, ఈ వేర్లు ఆ నీళ్లను పీల్చుకుంటాయి. ఊటను పీల్చుకుంటాయి. చెట్టుకు కనబడని వేర్లు ఉంటాయి కింద. ఆ వేర్లు ఆ నీళ్లను పీల్చుకుంటేనే కానీ ఆ ఆకులు, పత్రము వర్ధిల్లదు, ఫలించదు. నువ్వు కూడా వస్తున్నావు, మందిరంలో కూర్చుంటున్నావు, కానీ ఉపదేశాన్ని గైకోవటం లేదు. దేవుని ఉపదేశానికి నువ్వు లోబడటం లేదు. దేవుని ఉపదేశాన్ని నువ్వు గైకోవడం లేదు. అందుకని నీలో ఫలింపు కనబడటం లేదు. యేసోపు ఫలించాడంటే ఏమంటే సమూయేలు ఫలించాడు, యోవాషు ఫలించారు. 3 వ్యక్తులు మేము ముందు పెట్టాను. అలా 3 ఫలించారంటే ఆ మందిరములో ఆ ఏలి కళ్ళు కనిపించకపోయినా ఏం చెప్తే అది వింటున్నాడు సమూయేలు. హల్లెలూయా. అబ్బే ఈ ముసలుడు నేను వినేది ఏంటి అన్నాడా? లేదు. బాలుడైనా కానీ ఆ ఏలి గారు ఏం చెప్తే అది గైకుంటున్నాడు. ఆ ఉపదేశాన్ని వినగలుగుతున్నావా? చెప్పరు కదా, ఒక అధికారి ఉపదేశం చేస్తాడు, అది కమాండింగ్. వ్యాపారస్తుడు ఉపదేశం చేస్తాడు, అది వ్యాపారం మెలుకులుకలు చెప్తాడు. తల్లి ఉపదేశం, తండ్రి ఉపదేశంలో అన్ని కఠినంగా ఉంటాయి. కానీ దైవజనుడు ఉపదేశం ఎలాగుంటుందో తెలుసా? ఆ ఉపదేశం యొక్క సారాంశం ఏంటంటే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఆ ఉపదేశానికి ఒక పేరు పెట్టాడు పౌలు భక్తుడు. ఏంటా పేరు? ఉపదేశ సారమేదనగా. ఏంటంటే ఉపదేశ సారము ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. హల్లెలూయా. అంటే మిగిలిన వాళ్ళందరూ ఉపదేశాలు స్వార్థంగా చెప్తారు. తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, అధికారి చెప్పినా, వ్యాపారస్తుడు చెప్పినా, నాయకుడు చెప్పినా, రాజు చెప్పినా వారు స్వార్థాలతో చెప్తారు. కానీ దైవజనుడు చెప్పిన ఉపదేశము ప్రేమతో చెబుతున్నాడు. హల్లెలూయా. అది హృదయముల నుంచి వచ్చే ప్రేమ. ఆ ఉపదేశం యొక్క సారం ఇది. ప్రేమతో కూడిన ఉపదేశం. దాన్ని నువ్వు గైకుంటున్నావా? ఏంటా ప్రేమ? నువ్వు ఫలించాలని తపన సేవకుడికి. ఎందుకు ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు ఈ 3-4 రోజులు? మంచిగా ఏదో ప్లాన్ చేసుకోవచ్చు కదా. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఆ ధనాన్ని వెచ్చించుకుంటే ఎవరు కాదంటారు? కాదో, ఈ గ్రామము, నా సంఘము ఫలించాలని మంచి ఉద్దేశముతో ఈ కార్యాన్ని భారభరితమైన వాళ్ళు మోస్తున్నారు. అదే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ఉపదేశము, ఆ ప్రేమతో కూడిన ఆ ఉపదేశాన్ని నువ్వు గైకుంటే, ఆ ప్రేమతో కూడిన ఉపదేశానికి నువ్వు లోబడితే, ఆ ప్రేమతో కూడిన ఉపదేశమును అవలంబిస్తే యేసేపు కన్నా గొప్ప ఫలింపు నీలో కనబడుతుంది. హల్లెలూయా. నిజమే. ఉపదేశాన్ని మనము గైకోవాలా. అందుకే తీతు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో అపోస్తలుడు తీతుతో ఒక మాట మాట్లాడుతున్నాడు. దాసులైన వారు, దాసులంటే మనం అందరము దాసులైన మనము అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లుగా తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడవలెను. దేవునికి స్తోత్రం. నువ్వేం అలంకరించుకోవాలి? ఉపదేశం. ఏం అలంకరించుకోవాలా? దేవుడు ఈ వారంలోనికి దేవుడు 7 విలువైన మాటలు చెప్పాడు. ఆ విలువైన మాటలు ఎక్కడ ఉండాలా? అలంకారంలో ఉండాలా.
నువ్వు కట్టుకునే బట్టలు, నువ్వు ధరించే నగలు, నువ్వు పెట్టుకునే విలువైన వస్తువులు ఎలాగ అలంకారముగా అందరినీ ఆకర్షిస్తున్నాయో, అలాగే నీ దైవజనుడు ప్రేమతో నీకు చెప్పిన ఏమంటే ఉపదేశం నీకు ఎలా ఉండాలా? అలంకారంగా ఉండాలి. అప్పుడు ఫలిస్తావు. ఎలా పడితే ఫలించాయో, నమ్మినంత మాత్రాన ఫలించవు. ఇందాక అయ్యగారు చెప్పారు, నమ్మడం వేరు, సేవించడం వేరు. దేవునికి స్తోత్రం. వాళ్ళు సేవించారు ఎప్పుడు? అక్కడ మరణశిక్ష ఉన్నప్పుడు సేవించారు. ఇప్పుడు ఏ శిక్ష అది? అదే ఎలాంటిది? అగ్నిగుండం. అగ్నిగుండం. ఓ బొమ్మకు మొక్కకపోతే అగ్నిగుండం, దేవుడికి మొక్కితే అగ్నిగుండం. ఆ టైంలో సేవించారు, అందుకనే వారు దీవించబడ్డారు. హల్లెలూయా. అలాగే నమ్మడం సులువే, సేవించడం చాలా కష్టం. ఉపదేశం వినడం కష్టమే, దానికి గైకోవడం చాలా. అయితే ఫలించాలంటే ఖచ్చితంగా ఉపదేశమును ఒక అలంకారంగా పెట్టుకో. అది కనబడాలా? ఓ సేవకుడు నిన్ను చూసి మురిసిపోవాలా, ఇదిగో పలానా విషయం చెప్పాను, ఆ బిడ్డ గైకుంటుంది, ఇదిగో ఇలా నడవమన్నాను, ఇదిగో నడుస్తుంది, ఇదిగో పలానా వాక్యంతో గద్దించాను, లోబడ్డారు. కాపు గుంచుకుని ఇక్కడ కూర్చోవడం కాదో, కాపు గుంచుకుని గుడి మానేయడం కాదో, కాపు గుంచుకుని ఏవాడి ఇంట్లో ఏదో లేనిపోయిన మాటలు చెప్పడం కాదు. ఉపదేశమును అలంకరించుకో, ఉపదేశమునకు నువ్వు లోబడు, ఉపదేశము ప్రకారముగా జీవించు. ఎందుకంటే ఉపదేశములో ఏముందో తెలుసా? జీవపు ఓటుంది. హల్లెలూయా. ఏముందమ్మా? అది మందిరములో ఆ ఓట నీకు తాగు, అది పొర్లుతూ ఉంటుంది. ఆ ఓట నువ్వు వచ్చిన 10 మంది వచ్చినా, 2 వచ్చినా ఇక్కడ ఓటలాగే వెళ్తా ఉంటుంది. హల్లెలూయా. అది ఎవరు పొందుకుంటే వారు ఏమవుతారు? ఫలిస్తారు. నువ్వు పొందుకో. అందుకనే మందిరమును నిర్లక్ష్యం చేయకు, మందిరమును నిర్లక్ష్యం చేయకు. నీ కొరకు ఇగో దేవుడు తన దాసుని నిలబెట్టుకుని ఉపదేశం అనే ఒక ఊట నీ కొరకు ప్రవహింపచేస్తున్నాడు. ఆ ఊటను పొందుకోగలిగితే, ఆ ఊటను ఆస్వాదించగలిగితే, యేసేపు ఫలించినట్లుగా, సమూయేలు ఫలించినట్లుగా, యోవాషు ఫలించినట్లుగా నీవు, నీ పిల్లలు, నీవు, నీ కుటుంబము ఏం చేయబడుతుంది తెలుసా? ఫలింపబడుతుంది. దేవునికి స్తోత్రం. రెండవ మాటగా మరొక మాట చెప్తాను. ఏమంటే మొదటికేమో ఒక జ్ఞానము కూర్చిన ఉపదేశములో మనకు కనబడుతుంది. రెండవది ఎక్కడ ఉందో తెలుసా? రెండవ మాటగా మనం చూద్దామా? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం మనం చూసినప్పుడు, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 20, అట్టి వారికి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఓట. ఒకటేమో ఉపదేశములో జీవపు ఓట ఉంది, రెండవది ఎక్కడ పెట్టాడు? భయభక్తి. మందిరానికి వచ్చావు, వెళ్ళిపోతున్నావు. హోటల్కి వెళ్ళానండి, ఏం ఫలింపు లేదు. మందిరం మానకుండా వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, మానకుండా వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, ఫలింపు లేదేంటి అంటే రెండవ ఊట ఎక్కడ పెట్టాడో తెలుసా? భయభక్తిలో ఉంది. దేవునికి స్తోత్రం. అంటే నువ్వేం చేయాలా? భయభక్తి కలిగి ఉండాలా. నేను ఉండాలా? ఆ భయభక్తి కూడా ఎవరి ద్వారా రావాలి? దైవజనుడు ద్వారానే. ఉపదేశము, నేను మందిరం గురించి మాట్లాడుతున్నాను. మందిరంలో నువ్వు పొందుకోవలసినవి ఒకటి ఉపదేశం, రెండవది భయభక్తి. బయట భయభక్తి వేరు, బయట చెప్పే క్రమం వేరు, నీ ఇంటిలో చెప్పే క్రమం వేరు, దైవజనుడు చెప్పే భయభక్తి వేరు. హల్లెలూయా. ఈ భయభక్తి ఆత్మానుసారమైనది. బయట భయభక్తి ఏమిటో తెలుసా? లోకముగా నువ్వు వృద్ధి పొందడానికి, లోకముగా నువ్వు దీవించబడడానికి, శరీరాశులతో నింపబడ్డానికి అది. కానీ దేవుని దైవజనుడు ద్వారా చెప్పబడిన భయభక్తి నిన్ను బలపరుస్తుంది. సోమ్రోను ఒక పట్టణం ఉంది. ఏ పట్టణం? సోమ్రోను. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 25 చూసినట్లయితే, 24వ వచనం చూసినట్లయితే, ఆ పట్టణములో అమ్మా ఆషూరు రాజు 20 చదువు, నీ పేరు రావట్లేదు మనకి. అయితే వారు
కాపురముండ ఆరంభించినప్పుడు యెహోవాయందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని అబ్బో. భయభక్తులు లేకపోతే ఎవరు వస్తున్నారు చెప్పండి? ఎవరు? సింహాలు. ఎవరు వస్తున్నాయి? సింహాలు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నాయి? చంపేస్తున్నాయి. ఎవరా సింహం? కనబడే సింహం కాదు, కనిపించే సింహం అయితే ఊరంతా ఏకమైతారు. ఇది గర్జించు సింహము, ఎవరిని మృంగుదునాని ఎదురు చూచుచున్నా ఆడ అపవాది. వాడు ఎలాగొస్తాడో తెలియదు, ఏ రీతిగా నిన్ను శోధిస్తాడో తెలియదు, ఏ రీతిగా నిన్ను పట్టుకుంటాడో తెలియదు, ఏ రీతిగా నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడో తెలియదు. అయితే వాడు నీ మధ్యకు రావడానికి కారణం ఏంటో తెలుసా? భయభక్తి. సింహాలు ఎందుకు వస్తున్నాయి? భయభక్తులు లేవు కాబట్టి. అప్పుడు వినండి, ఆ పట్టణస్తులు అందరూ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మన దేశం మీదకి ఎవరు వస్తున్నాయి? సింహాలు వస్తున్నాయి. వచ్చి చాలా మందిని ఏం చేస్తున్నాయి? చంపు తినేస్తున్నాయి. కాబట్టి మమ్మల్ని ఏం చేయాలి? నువ్వు కాపాడాలి అని రాజుని అడిగారు. ఇప్పుడు రాజు ఏం చేయాలి చెప్పండి సింహాలు కాపాడడానికి? చెప్పండి. నిన్న మా చంద్రూరులో కుక్క 6ని కరిచేసింది. అప్పుడు డాక్టర్ గారు పంచాయతీకి ఫోన్ చేశారు. ఎవరికి? పంచాయతీకి ఫోన్ చేశారు. అప్పుడు పంచాయతీ వాళ్ళందరూ కర్రలట్టుకొచ్చి ఆ కుక్కని ఏం చేశారు? కొట్టి చంపేశారు. అవునా? ఇప్పుడు సింహం వచ్చింది. సింహం వస్తే మనం ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తాం? ఫారెస్ట్ ఆఫీసర్లుగా ఇన్ఫార్మ్ చేస్తాం. అంతేనా? అడవికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే వాటిని పట్టుకోగలరు, ఇంకెవ్వరికి అది దొరకదు. దానికి ఒక సిబ్బంది ఉంటుంది, దాన్ని పట్టుకోవడానికి, దాన్ని బంధించడానికి, దానికి ఇచ్చే మొత్తం ఇంజక్షన్లు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. దాంతో దాన్ని షూట్ చేస్తారు, లేదా దానికి ఒక బోన్ కడతారు. ఆ బోన్లో దాన్ని ఎలా ప్రవహించాలో దానికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అలాగే వారు సింహానికి కంట్రోల్ చేయలేకపోరు అనుకోండి, వెంటనే ఒక సైన్యాన్ని పిలుచుకుంటుంది ప్రభుత్వం కలెక్టర్ని సంప్రదించి లేదా గవర్నర్ గారిని సంప్రదించి ఒక సైన్యాన్ని సపోర్ట్ తీసుకొని వీరందరూ ఏకమయ్యి ఆ దేశంలో సింహాలు రాకుండా ఏం చేస్తారు? కాపలా కాస్తారు, లేదా వచ్చిన సింహములను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది చేయవలసిన ప్రణాళిక. కానీ ఈ రాజు ఏం చేశాడో తెలుసా? అలాగ ఫారెస్ట్ వాళ్ళకి పిలవలా, పోలీసు వాళ్ళని పిలవలేదు, సైన్యాన్ని పిలవలేదు. మరి ఆ దేశంలోకి ఎవరిని పంపిస్తున్నాడు చూద్దాం. 27వ వచనం. ఆషూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చడుకు మీరు తోడుకుని పోవుడి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు రావాల్సి వస్తుంది? ఆడికి ఒక పాస్టర్ గారు రావాల్సి వస్తుంది. యాజకుడు. సైన్యం రావటం లేదు, అధికారులు కాదు, ఇక్కడ వాళ్ళ ప్రయత్నం లేదు, వాళ్ళు దాన్ని ఆపలేరు. సింహము నిన్ను వెంటాడుతుందా? సాతాను నిన్ను శోధిస్తుందా? సాతాను నిన్ను అణగరొక్కుతుందా? సాతాను నిన్ను నెమ్మది లేకుండా నీ కుటుంబాన్ని చల్లాచెదురు చేస్తే ఏదో భూత వైద్యుడి దగ్గర కాదు నువ్వు వెళ్ళవలసింది, తాయెత్తుల దగ్గర కాదు నువ్వు వెళ్ళవలసింది, లేదా లోక అధికారుల దగ్గర కాదు. ఇదిగో ఆ సోమరోను పట్టణపు రాజు ఎవరిని పంపిస్తున్నాడు తెలుసా? ఆ సింహములను వారి మధ్యలోకి రాకుండా ఆ సింహము నుండి వారిని కాపాడడానికి ఒక యాజకుని పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరిని పంపిస్తున్నాడు? యాజకుని తీసుకుని పోండి. అతడు అచ్చడికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాద వారికి నేర్పవలెను. హల్లెలూయా. అంటే దైవజనుడు ఇక్కడ ఏం నేర్పుతాడో తెలుసా? మర్యాద. అదే భయభక్తి. మందిరములో ఉండాల భయభక్తి. నువ్వు బయట నేర్చుకునే భయభక్తి కాదు, బయట నేర్చుకునేది కాదు. ఇక్కడ ఈ ఊట ఉపదేశం నుంచి వస్తుంది మొదటిగా. రెండో భయభక్తిలో ఉంది ఊట. ఆ రెండు నీకు అందించేది ఎవరో తెలుసా? సేవకుడు. ఇదిగో ఆ సోమరోను పట్టణములో ఆ సింహాలు రాకుండా ఉండాలంటే, వారు సింహముల నోటన పడకుండా ఉండాలంటే రాజు చెప్తున్న మాట, ఇదిగో యాజకుని తీసుకెళ్ళండి. అప్పుడు యాజకుడు వచ్చి ఏం చేస్తున్నాడు? చుట్టూ వలయటం లేదో,
చుట్టూ కాపలా పెడతా లేదో వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళకి ఏం బోధిస్తున్నారు తెలుసా? దేవుడి పట్ల మీరు ఎలాగుండాలో మర్యాదను నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం. అదిగో తర్వాత 28వ వచనంలో, కాగా సోమ్రోను నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులు ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించను. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. అర్థమవుతుందా? ఇది ఊట. ఫలింపు అంటే అది ఏదో అన్యాయంగా సంపాదించుకుని ఫలింపు కాదు, మోసం చేసి సంపాదించుకుని ఫలించడం కాదు, లేకపోతే నీ తెలివి ఉపయోగించి సంపాదించుకునేది కాదు. మందిరములో ఒక ఊట ఉంది. ఆ ఊట ఉపదేశములోంచి ఊరుతుంది. హల్లెలూయా. 2 భయభక్తుల్లో నుండి ఏం చేస్తుంది? ఊరుతుంది. ఆ ఊట నీకు కావాలా? ఆ సింహములో రాకుండా ఉండాలంటే ఇప్పుడు అక్కడ ఉన్న దేశానికి ఒక యాజకుడు నిలబడి ఏం పాటలు నేర్పుతున్నాడు తెలుసా? భయభక్తి. మీరు ఎలాగుండాలా? ఏంటా భయభక్తి? మనకందరికీ తెలుసు. వణుకుపోవడం కాదు, గసగసలాడడం కాదు. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 13వ వచనం చదివితే ఎవరైతే చెడుతనమును విడిచిపెడతారో అదే భయభక్తి. నమ్మని వారి స్తోత్రం చెల్లిద్దాం. ఆ చెడును గురించి మాట్లాడేది నీ దైవజనుడు మాత్రమే. హల్లెలూయా. అది మందిరంలో నువ్వు నేర్చుకోవలసిన పాఠం. ఆ భయభక్తి కలిగి నీవు ఉండగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఫలింపుగా మార్చేస్తున్నాడు. నా సమయం అయిపోయింది. 3వ మాట చెప్పేసి నేను ముగించేస్తున్నాను. ఆ సామెతల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం చదివినట్లయితే మరొక ఊట. ఆ ఊట ఎక్కడ ఉందో తెలుసా? తెలివి గలవారికి వాని తెలివి జీవపు ఊట. చూసారా? ఎక్కడుంది ఊట? తెలివిలో ఉంది. ఒకటేమో ఉపదేశంలో పెట్టాడు ఊటని, 2 భయభక్తుల్లో ఊరుతుంది ఊట, 3వది తెలివి. ఆ తెలివి కూడా చదువుకునే పాఠాల్లో తెలివి వేరు, లోకములో తెలివి వేరు. ఏమంటే సీరియల్లో చూసి కొందరు తెలివిగా ప్రయత్నం చేస్తారు. అదంతా వెర్రి తెలివి. అది ఏ తెలివి? అది పనికిరాదు. ఆ తెలివి సరైనది కాదు. మరి తెలివి ఎక్కడ ఉందంటే ఆ తెలివి దేవుడు ఎక్కడ చూపిస్తాడో తెలుసా? 119వ కీర్తన 130వ వచనములో ఎజ్రా విలువైన మాట మనకి సెలవిస్తున్నాడు. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి. హల్లెలూయా. అంటే తెలివి ఇప్పుడు ఎక్కడుంది? వాక్యములో ఉంది. చూసారా? అందుకలే నువ్వు మందిరములో దైవజనుడు చెప్పిన వాక్యమును ఏం చేయాలి? నువ్వు గాయకోవాలి. ఏదో చెవితో విని వదిలేకూడదు. ఒక్కోసారి వాక్యం కఠినంగా ఉంటుంది. అది సుత్తికి పోల్చబడింది వాక్యం. సుత్తి దెబ్బ గట్టిగా ఉంటుందా మెత్తగా ఉంటుందా? అది తగులుతూ ఉంటాయి. సెంపల మీద తగులినట్టు తగులుతూ ఉంటాయి. ఇక్కడ ఇలా మాట్లాడాను కానీ మా మందిరంలో ఇలా మాట్లాడాను. గట్టి గుండెల మీద గుద్దినట్లుగా ఉంటుంది. మేము పెంతుకొస్తాం కదా, ఇక్కడ చాలా అణుచుకుని మాట్లాడుతున్నాను. నోరు ఎవడు రెప్పేడాడుకుంటుందో కథలను కూడా కథల్లో ఆ వాక్యం చెప్తూ ఉంటే. ఎందుకంటే సుత్తి. హల్లెలూయా. బండలను బద్దలు చేయు. ఇంకోటి ఉంటుంది, రాత్రి అక్కడ చూశాను, నీ మాట అగ్ని వంటిది కదా. అగ్ని ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుందా? వాక్యము కొందరిని కాలుస్తూ ఉంటుంది, మండిస్తూ ఉంటుంది. ఏదో నిప్పును పట్టుకుంటే చెయ్య ఎలాగా గిరగిసలు ఆడుతావో కొన్ని మాటలు వాక్యము అలాగే ఉంటుంది. అంతేగాని దాన్ని నువ్వు వదిలేసి వెళ్ళిపోక ఆ వాక్యమును పెడచెవిడి పెట్టొద్దు. దైవజనుడు చెప్తున్న వాక్యములో తెలివి ఉంది. ఆ తెలివి నీకు ఏం తీసుకొస్తుంది తెలుసా? జీవపు ఊట. హల్లెలూయా. అయ్యగారులకు నాకు కూడా 7 అంశాలు ఉన్నాయి కానీ 3 ముగించుకుంటున్నాను. 1 ఉపదేశం అనే ఊట, ఉపదేశంలో ఉంది ఊట. 2 భయభక్తుల్లో ఉంది. 3వది తెలివిలో ఉంది. ఈ 3 ఎక్కడున్నాయి? అది అందుకనే మందిరములో ఏం ఉబుకుతుందో తెలుసా?
ఊట. హల్లెలూయా. మందిరములో ఊటకు కారణం ఏంటంటే ఈ 3 దైవజనుడి ద్వారా నీకు అందుతున్నాయి. మరి అలాంటి సేవకుని ఉపదేశానికి వింటున్నావా? అలాంటి సేవకుడు నీకు మర్యాద నేర్పుతున్నప్పుడు నువ్వు లోబడుతున్నావా? అలాంటి సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు